బాబు కెమెరా ఫోటో సార్ ఇక్కడ సార్ ఒక్కసారి సార్ ఇటువైపు లైట్ జబర్దస్త్ అలా వచ్చేస్తాం అంతే. ఫోటోగ్రాఫర్ అందుకే సార్ మరి కొంచెం ఇటు రండి కెమెరా. I'm going to log in. And then yes, I'm get the photographs and then I'll come back to you. We'll you'll have to explain it in detail. Then is it done? చూడండి సార్. సార్ మీరు మేడం వెనక ఉంటే బెస్ట్ సార్. Very specific very controlled. We can control that. And speed and repetitions, we control everything for you. So it's safe and effective. It is very low. Yes, for now. Yeah, we can increase the weights later. Yes, we increase lumbar, thoracic, all directions, and then cervical. So 6 minutes per column. Yes. Let it go. This is a rotation. Could you press it? జామన్ గారు సార్ ఒక్కసారి ఇటు చూడండి. దీనికి రానా శ్రీ చాముండేశ్వరనాథ్ గారు, శ్రీ రామకృష్ణ
రామ్ సార్ థ్యాంక్ యూ చామంది సార్ సారే లోన్ First of all, I would like to welcome my friend. కొంచెం డౌన్ అని చేయండి ఈరోజు ఏషియన్ స్పైన్ ఇన్స్టిట్యూట్లో మనకి ఎన్ష్యూర్ హెల్దీ స్పైన్ దగ్గర నార్డిక్ ఎక్విప్మెంట్ రావటం అనేది చాలా సంతోషం. దీనివల్ల మనకి స్పైన్ ఇంజరీస్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక మంచి ఎక్విప్మెంట్ ద్వారా వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసి సర్జరీకి వెళ్లకుండా వాళ్ళ పెయిన్ని నివారించే ఒక ఉద్దేశంతో ఈరోజు ఏషియన్ స్పైన్ వాళ్ళు చేయడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే వరల్డ్ ఓవర్ మనకి బెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మన దేశానికి, మన హైదరాబాద్కి తీసుకురావడానికి ఇది చాలా దోహదపడుతుంది. అండ్ ఆల్సో మనకి వచ్చే కాలంలో మనకి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, మనకి సాఫ్ట్వేర్ సైడ్ కానీ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇలాంటి ఎక్విప్మెంట్ వల్ల, ఇలాంటి టెక్నాలజీ వల్ల టెస్టింగ్ చేసి దాంట్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి సార్ట్అవుట్ చేసే అవసరం ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ బిహైండ్ ఇట్ అండ్ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇది చాలా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. సార్ స్మాల్ క్వశ్చన్, అంటే మీ అకాడమీ నుంచి ఇలా ఏషియన్ స్పైన్ గురించి అంటే ఈ హాస్పిటల్ కొలాబరేషన్తో పెట్టారు కదా, సో ఎలా ఉంది మీ ఫీలింగ్? అంటే మనకి ఇంజరీస్ అనేవి, ఎందుకంటే ఈరోజు స్పోర్ట్స్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళకి ఎంత చేసినా కూడా ఇంకా పుష్ చేస్తున్నారు, లిమిట్స్ వాళ్ళది పుష్ చేస్తున్నారు కాబట్టి ఇంజరీస్ అనేవి కామన్గా ఉంటాయి. అంత లిమిట్లో పుష్ చేసినప్పుడు మనకి సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో స్పోర్ట్స్ సైన్స్ పరంగా ఫిజియో కానీ లేకపోతే ఆర్థోపెడిక్స్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ ఏదైతే మస్కులర్ డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూడటానికి ఒక సైంటిఫిక్ మెథడాలజీ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ అది మనకి రావటం అనేది చాలా అవసరం. సో ఇలాంటి టెక్నాలజీ మనకి ఇక్కడ రావటం, అలాగే మనకి నెక్స్ట్ అకాడమీలో కూడా ఇదే ఒక ఏషియన్ స్పైన్ అండ్ మూవ్మెంట్ సెటప్, స్పైన్ ఒకటే కాకుండా హిప్ కానీ లేకపోతే నీ కానీ షోల్డర్ ఎల్బోస్ కానీ ఇలాంటి ప్రతి జాయింట్ దగ్గర కూడా ఒక సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ అలాగే ఒక స్ట్రెంథనింగ్ ప్రాసెస్ వల్ల ఇంజరీస్ తక్కువ వస్తాయని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు చాలా విధంగా చూసుకున్నట్లయితే మనకి స్పోర్ట్స్లో ఈరోజు మనకి ప్లేయర్స్ కూడా చాలా ఏళ్ళు ఆడటం, ఎందుకంటే స్పోర్ట్స్ సైన్స్లో డెవలప్మెంట్ వల్ల న్యూట్రిషన్లో కానీ లేకపోతే రికవరీ మెథడిజంలో కానీ లేకపోతే స్ట్రెంథనింగ్ ప్రాసెస్లో కానీ వీళ్ళన్నిటిలో డెవలప్మెంట్ అవటం వల్ల ఈరోజు 30-35 ఏళ్ళకు కూడా ప్లేయర్స్ ఆడటం జరుగుతుంది. సో ఆ రోజుకి ఈ రోజుకి డెఫినెట్లీ లాస్ట్ 30 yearsలో దిస్ బిన్ ఎ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్ సైన్స్. అండ్ ఈరోజు మనకి వరల్డ్తో కంపీట్ చేయాలంటే మనకి స్పోర్ట్స్ సైన్స్ డెవలప్మెంట్స్ ఏదైతే వరల్డ్ ఓవర్ ఉన్నాయో వాటిని మన దేశానికి తీసుకురావటం అనేది అవసరం.
ఈ ఫెసిలిటీ చూసాను. ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ క్రికెటర్స్ అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్, ఈవెన్ ద బాక్సింగ్. ఇప్పుడు నిఖతాలు కూడా అందరికీ బ్యాక్ ప్రాబ్లమ్ ఈజ్ కామన్ ఇంజరీ అయిపోయింది. సో ఇప్పుడు ఎన్సీఏలో కూడా ఐ వాంటెడ్ టు టెల్, లక్ష్మణ్కి అయితే చెప్పాను ఆల్రెడీ నిన్న. లక్ష్మణ్ గోపిచంద్ అకాడమీకి వచ్చి చూస్తానన్నాడు. ఎందుకంటే మొన్న బుమ్రా ఇంజరీ చూసుకోవచ్చు మీరు, 18 months క్రికెట్లో లేకుండా అయిపోయాడు బుమ్రా. సో ఇవన్నీ ముందే తెలిస్తే దే కెన్ స్ట్రెంగ్తన్ ద బ్యాక్ అండ్ ప్రాపర్గా చేసుకుంటే వీ కెన్ ప్రొడ్యూస్ బెటర్ ఫాస్ట్ బౌలర్స్ ఆల్సో ఫర్ ఇండియా అండ్ బెటర్ స్పోర్ట్స్ ఇన్ ద బ్యాడ్మింటన్. మ్యాక్సిమం ఇంజరీస్ బ్యాక్ ఇంజరీస్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు గోపి అకాడమీలో పెట్టడం కూడా ఇది చాలా, ఎందుకంటే అక్కడ ట్రాక్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎనీబడి వాన్స్ టెస్టింగ్ అంతా కూడా ఈజీ అవుద్ది. బట్ ఈయన నరేష్ గారు పార్ట్నర్షిప్ అన్నారు, ఏంటో చెప్పలేదు నేను, నాకేమైనా షేర్ ఉందా లేదు. ఓకే, ఇట్ విల్ బి వెరీ గుడ్ బూస్ట్ ఫర్ హైదరాబాద్. సో ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకొని ఇండియా నుంచి అందరు ప్లేస్ కూడా ఇక్కడికి వచ్చి వాడుకుంటారని నేను అనుకుంటున్నాను. డాక్టర్ గారు కొంచెం ముందుకు వచ్చి ఈరోజు మనం ఎన్ష్యూర్ హెల్దీ స్పైన్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేశాము. ఇండియాలో మొట్టమొదటిగా ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేశాము. సో ఇదేంటంటే ఒక స్పైన్ కేర్, మనకి ఇంజురీస్ రాకముందే ఐడెంటిఫై చేసి ఆ ఇంజురీస్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది ఇప్పటి వరకు మన దగ్గర గోపిచంద్ గారు అన్నట్టు సైంటిఫిక్గా ఎవాల్యుయేట్ చేసి దాన్ని ఆపడానికి మన దగ్గర టెక్నాలజీ లేదు ఇండియాలో. దాన్ని ఇప్పుడు మనం నార్డిక్ హెల్త్ అని ఒక ఫిన్లాండ్ కంపెనీ, దీని ద్వారా మనం ఈ టెక్నాలజీని ఇండియాకి రప్పించి మొట్టమొదటిసారిగా ఈ టెక్నాలజీని వాడి మనం ఎన్ష్యూర్ హెల్దీ స్పైన్లో ఈ ఏషియన్ స్పైన్ సెంటర్లో స్టార్ట్ చేశాము. ఈ కొలాబరేషన్ గోపిచంద్ గారు మాకు చాలా ఇన్స్పిరేషనల్గా, దీనికి మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు మనం ఇప్పుడు నెక్స్ట్ గోపిచంద్ గారి అకాడమీలో మనకి నెక్స్ట్ 2 monthsలో రాబోతుంది. దీంట్లో ఏంటంటే ఇంకా ఎక్కువ స్పైనే కాకుండా షోల్డర్, మన అన్ని జాయింట్స్ అంటే షోల్డర్ జాయింట్, నీ జాయింట్, హిప్ జాయింట్, యాంకిల్, ఈ జాయింట్స్ మొత్తం అంటే స్పోర్ట్స్ పర్సన్కి కంప్లీట్గా మనం ఎవాల్యుయేట్ చేసి, అంటే స్పోర్ట్స్కి జాయిన్ అవ్వక ముందే వాళ్ళకి ఆల్రెడీ చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళకి ఇంజురీ కాకుండా స్పోర్ట్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ కెరీరే పాడవకుండా మనం ఎలా వీళ్ళకి స్ట్రెంగ్తన్ చేసి దాని తర్వాత స్పోర్ట్స్లో ముందుకు వెళితే స్టూడెంట్స్, ఎస్పెషల్లీ యంగ్ కిడ్స్, ఈరోజు చాలామంది స్పోర్ట్స్ ఇంజరీస్ మనం చూస్తున్నాం. దాన్ని మనం ప్రివెంట్ చేయగలిగితే గోపిచంద్ గారు అన్నట్టు 30+ అంటే 35-40 వరకు కూడా స్పోర్ట్స్ ఆడే అవకాశం ఇండియాలో ఉంటుంది. అండ్ దీనివల్ల మనకి